టారో లెవెండర్. నేను మీ సుసి. ఈరోజు మీ రీడింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫైల్స్ 1, ది హెర్మిట్. మీరు అనుకున్న పని నెరవేరాలని మీరు అనుకుంటూ మీరు పోతున్నారు. మీరు పోయే దారి మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి గురించి మీరు ఇప్పుడు పోరాడుతున్నారు. వాళ్ళు ఉన్నప్పుడేమో మీరు చిన్నగా ఉన్నారు. వాళ్ళు చెప్పకుండా మీకు దూరమైనందుకు దాని గురించి అది మీ పేరు మీదకి రావాలని చెప్పి మీరు నమ్మిన మనుషులకు అందరికీ మీరు దగ్గరకు పోయి మీరు సమాధానం వెతుక్కుంటున్నారు. మీరు దీన్ని ఎట్లా ఛేదించాలా, ఎట్లా చేత పట్టాలా, ఇది నాకు ఎట్లా వస్తుందని చెప్పేసి మీరు అడగని మెట్టు ఎక్కని మెట్టు లేదు, మాట్లాడని మనిషి ఇంకా లేదు. మీ చేయగుంట డబ్బు పోతున్నా కానీ పని అవుతలేదు. ఒకటి కాకుంటే ఒక సమస్య తోడవుతున్నది. ఈ సమస్య నుంచి ఎప్పుడు బయటపడుతున్నా అని మీరు నెత్తికి చేతులు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అది మీ పూర్వీకుల సంపాదన. అది దాని గురించి మీరు పోగొట్టుకోదలుచుకుంటలేరు. అది మీది కాబట్టి దాని మీద చూస్తేనే వేరే వాళ్ళ పేరు వస్తున్నది. దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలని నానా తంటాలు పడుతున్నారు. మీరు న్యాయంగా పోరాడుతున్నారు. మీ పోరాటం విజయవంతంగా సాధిస్తారు. కొంచెం టైం పడుతుంది, కానీ అన్నిట్లలో సక్సెస్ఫుల్గా సాధించాలంటే మీరు ఇంకా కొంతమందిని కలిస్తేనే కానీ మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కరెక్ట్ అయిన వ్యక్తి మీకు టచ్ అయినప్పుడు దీని గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు దీని గురించి మంచి నిర్ణయం తీసుకోండి. మీ ఆస్తి మీ సొమ్ము ఎక్కడ పోదు. మీ తాత ముత్తాతలది మీకే చెందుతుంది అది. అందువల్ల మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. దీనివల్ల టెన్షన్ పడడం వల్ల మీకు ఆలోచన కోల్పోతున్నారు. నిదానంగా ఆలోచిస్తే దీనికి కరెక్ట్ సమాధానం దొరుకుతుంది, కరెక్ట్ అయిన దారి కనుక దొరుకుతుంది. మీరు అడగడంలో తప్పు లేదు. ఎవరినైనా అడగవచ్చు. దీని గురించి అడగడం వల్లనే మీకు ఒక ప్రశ్నకి దారి దొరుకుతుంటుంది. అందువల్ల మీరు ముందరికి వెళ్తారు. ఫైల్స్ 2, స్ట్రెంగ్త్. మీలో ఉన్న బలం మీకు బాగా తెలుసు. నేనే కింగురాలని నేను కనుక్కుంటుంటాను. ఎందుకంటే నీకు నువ్వే సపోర్ట్ చేసుకుంటావు. నీ మాటలకు నువ్వే అర్థం వెతుక్కుంటావు. నిన్నోడు వెతకనవసరం లేదు. ఆ తప్పుని నువ్వే వెతుక్కుంటావు, ఆ కరెక్ట్ని నువ్వే వెతుక్కుంటావు. అందువల్ల నీకు నువ్వే కింగు అని అనుకుంటుంటావు. నువ్వు చేసే పనులు కానీ అట్లనే ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఎవరికైనా మాట ఇచ్చినావు అనుకో, ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చుకుంటావు. ఆ పని ఎంత కష్టమైనా సరే, ఎంత దూరమైనా సరే పోయి సాధిస్తావు. నీకు వచ్చిన అనుమానాన్ని ముందరనే పెట్టేస్తావు. వాళ్ళు ఏమనుకుంటారా అని కనుక నువ్వు అనుకోవు. నీ బ్రెయిన్కి నీకు కరెక్ట్ అయిన సమాధానం ఎదుటి వాళ్ళ నుంచి వస్తేనే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. లేకపోతే దాని గురించి 10 ప్రశ్నలు వేస్తావు. నీకు సమాధానం దొరకకపోతే దానివల్ల నువ్వు దేన్నైనా కానీ సాధిస్తుంటావు. అందువల్లనే నువ్వు కింగ్ అని అనుకుంటావు. ఏ పనినైనా కానీ నువ్వు సాధిస్తావు. నీ చేతికుంట డబ్బు అయినా కానీ నువ్వు అనుకున్న పని అయ్యేంత వరకు నీకు నిద్ర పట్టదు. నువ్వే పనినైనా కరెక్ట్గా ఆలోచిస్తే 1 వీక్లోనైనా 1 మంత్లోనైనా నువ్వు కంప్లీట్ చేస్తావు ఆ పనిని. నిన్ను చూసి అందరూ మెచ్చుకుంటారు. నీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా నిన్ను మెచ్చుకుంటారు. అందుకని ఎంత దూరానున్నా, ఎంత దూరపు చుట్టీరకాలైనా కానీ నీ దగ్గరికి వచ్చి నీ సలహా తీసుకోవాలనుకుంటారు. నీ బరువుని, నీ బాధ్యతని నీ ఎవరికి అవపడనియవు. నీ మొహం మీద చిరునవ్వే ఎవరికైనా అవపడుతుంది. అందువల్ల నీ దగ్గరికి వస్తే పని అవుతుంది. నీకు చాలామంది తెలిసిన వ్యక్తులు ఉంటారని అనుకుంటుంటారు మీ వాళ్ళు. నువ్వు గొప్పవాడివని కనుక అనుకుంటుంటారు. అందువల్ల నీకు విజయం ఎప్పుడు నీ ఎమ్మటే ఉంటుంది. నీలో ఉన్న మంచితనమే నిన్ను ముందరికి తీసుకెళ్తున్నది. ఓకే, థ్యాంక్ యూ. 3 ఫైల్స్, ది హెరోపెంట్. మీరు ఏ పని చేసినా కానీ మందికి నచ్చేటట్టు చేస్తారు, కానీ మీకు నచ్చేటట్టు ఆ పని చేయరు. ఎందుకంటే మీకు మీరే మహారాజులు. ఎవరు గారు ఎవరినైనా చూసినా మీరు ముక్కు ఇరుస్తారు, మూతి ఇరుస్తుంటారు. మీరు చేసే పని చూస్తే ఎవరన్నా వచ్చిరనుకో, వాళ్ళ ముందర మీరు నాటకాలు బాగా ఆడుతుంటారు. నేను అంత పనివంతుడే లేడు, పనివంతురాలే లేదని. అలా అసోటకోయిరనుకో, నీ వాళ్ళైనా బయట వాళ్ళైనా ఏడేసిన గొంగడ ఆన్నే ఉంటుంది. ఎందుకంటే నీకు బద్ధకం బాగా భగవంతుడు ఇచ్చిన వరం లెక్క ఉంటావు. నువ్వు ఇట్లా ఉంటే నీ జీవితం వల్ల ఏమైనా బాగుపడతావా? అసలు రూపాయి చేతులు వేసుకునే పనులు చేయాలి, కానీ బయటికి వెళ్ళి కష్టం చేస్తే 10 రూపాయలు వస్తాయి, కానీ తిని ఇంట్లో వంతే పైసలు వస్తాయా? మంది మీద ఆధారపడి బతుకుతా ఉంటావు. ఎవరి దగ్గర తీస్తే వంశము తింటావు, మటసంగా వచ్చి ఇంట్లో వాడతావు. లేదా ఇంట్లో మీ పర్సన్ దగ్గర నుంచి ఉన్నాయన్నీ తింటావు, మటసంగా వాడతావు. ఎప్పుడైతే బాగా బిర్రగా గొడవ వేసుకుంటారో అప్పుడు పోతావు, ఎగేసుకొని గొంగడి సంకన పెట్టుకున్నట్టు పోతావు. పోతే అక్కడనే పోతావు, వస్తే ఇక్కడనే ఉంటావు అన్నట్టు చదివించినట్టే ఉంటుంది నీ పంతనం. ఎప్పుడు చూసినా పోతావు ఇక అక్కడనే పిక్కొని పోతావు. ఇక నీ తింటావు, హోటల్లో తింటావు, మోటార్లో వంటావు అన్నట్టు ఉంటావు. మళ్ళీ వచ్చి ఇంట్లో వంటావు.
నీ పని నీ బతుకు రెండు ఒక తీరుగా నేను ముందు నువ్వు మార్చుకో ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే ఇది మీకోసమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.